హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ మహా న్యూస్లో మహావంశీ గారు టీవీ5 అధినేత అయినటువంటి బీఆర్కే నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బీఆర్కే నాయుడు అంటే చాలామందికి గతంలో తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత టీవీ5 అధినేత చంద్రబాబు నాయుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి ఎలక్షన్ టైంలో అన్ని విధాల సహాయపడిన వ్యక్తి బీఆర్కే నాయుడు గారు అన్న విషయం ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. సో టీవీ5 చైర్మన్ని మహాన్యూస్ ఎండి వంశీ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా మాటలు మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో నేను రాబోయేది నేనే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వంశీ గారు క్వశ్చన్ అడుగుతారు. దానికి టీవీ5 బిఆర్ నాయుడు ఆన్సరు ఎక్కడికో చేదాడు అసభ్యంగా మాట్లాడుతూ పోతాడు చూడు కాన్ఫిడెంట్గా చెప్తూ. అప్పుడు మళ్ళీ వంశీ గారు పాత కేసులా అంటే పాత కేసులే అయ్యే చాలు చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి కొత్త కేసులు కనుక పెట్టాడు అనుకో వాడి జీవితం అంతా జైల్లోనే మగ్గిపోయింది అంటూ చాలా ఎటకారంగా మాట్లాడటం జరిగింది. అసలు ఒక మాజీ సీఎం కుర్రోడు 45-50 ఇయర్స్ కుర్రోడు రాజకీయంగా 5 సంవత్సరాలు తన సత్తా చాటిన వ్యక్తి తన పైన ఉన్న కేసులు చూపించి ఇప్పుడు ఆయన భయపెడుతూ ఉన్నారు బిఆర్ నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జైలు కొత్త కాదు, ఒక పాయింట్. కేసులు ఇప్పుడు మీరు పెట్టినవి కాదు, రెండో పాయింట్. 3, జైల్లో ఉంటే బయటకు రాకుండా అక్కడే మగ్గే అంత అవివేకం, అంత బలహీనత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇది 3. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున వస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరే ఆలోచించారు. వాడు వీడు అంటున్నారు, కొద్దిగా కూడా సెన్స్ లేకుండా. ఇదేనా మీ విజ్ఞత? ఇదేనా మీరు టీటీడీ చైర్మన్గా మాట్లాడే విధానం? వాడు వీడని ఎలా అంటారు ఒక మనిషిని? మినిమం రెస్పెక్ట్ ఉండదా మనిషికి? బిఆర్ నాయుడు గాడు వాడు వీడు అంటే మీకు రాదా కోపం? అలాగే వస్తుంది ప్రతి మనిషి. ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడితే మీడియా ముందు అంత బాగుంటుంది సార్. పైగా మీరు ఇప్పుడు టీటీడీ చైర్మన్ కూడా ఎంత హుందాగా ఉండాలి, ఆ హుందాతనాన్ని మర్చిపోయారు. పర్సనల్గా ఉన్న కోపాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దుతూ ఉన్నారు. అంతెందుకు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రామోజీరావు బెడ్ ఎక్కి మరి ఇదంతా కావడానికి జగన్నే కారణం అని డాక్టర్లను పెట్టుకొని స్కిప్ కొట్టిన విషయం మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని పాపం ఎప్పుడు జైల్లోకి వెళ్ళని వ్యక్తిని జైలు వరకు నడిపించింది జగన్ అని బయట చెప్తూ ఉన్నారు. కానీ సార్ అంత పెద్ద వ్యక్తులనే కదిలించాడు. మీరెంత ఆయనకి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే వెళ్ళారనుకోండి, మీకు వచ్చేదేంటి? జస్ట్ సునకానందమేగా, అంతేగా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకో, మీకు వచ్చేదేంటి? బాధేగా. అర్థమైంది కదా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ప్రాబ్లం లేదు, ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన వల్ల మీకు ప్రాబ్లం అయింది అంతే. అర్థమైందా? ఒకడెప్పుడు బలవంతుడు ఎదుటివాడిని భయపెడుతూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి భయపెట్టే స్థితిలో ఉన్నారు, మీరు భయపడే స్థితిలో ఉన్నారు. ఇప్పటికి కూడా మీ మాటలో అది నాకు తెలుస్తుంది. అదంతా ఎందుకు సార్, చూద్దాం. ఇంకొక 5 సంవత్సరాలు ఉంది కదా, మంచిగా పరిపాలిస్తే టీడీపీ వస్తుంది, లేదనుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఒకవేళ ఇలాగే కనుక ప్రజలకి వాగ్దానాలు ఏం సూపర్ 6 ఏమి ఇవ్వకుండా, వాగ్దానాలు ఏం చేయకుండా నడిపిస్తే మాత్రం ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సోషల్ మీడియా ఈ రేంజ్లో ఒక్కొక్కరి చేతిలో ఫోన్లోనే తెలుసు, చిన్న షార్ట్స్ రూపంలోనే రీచ్ అయిపోతారు అందరికి. చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అంటే మాత్రం కరెక్ట్ కాదు. మిమ్మల్ని కూడా రేపు పొద్దున వాడు వీడు అంటాం మేము. బిఆర్ నాయుడు వాడు వీడు అంటాం. అప్పుడు బాగుంటుందా? పద్ధతిగా ఉంటుందా? ఉండదు కదా.
కొద్దిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి సార్, బాగోదు మరి. ఎంతో కొంత అభిమానం ఉంది మాకు ఆయన అంటే. నేను మాట్లాడిన తప్ప కరెక్టా? కరెక్టే కదా. మనం అభిమానించే వాళ్ళని ఎవడన్నా వాడు వీడంటే కాలిపోదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.